టీ20 లీగ్ తుది అంకానికి చేరుకుంది. తొలి ఎడిషన్ ఛాంపియన్గా ఎవరు నిలుస్తారనే ఆసక్తి నెలకొంది. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే తుది పోరులో ఖమ్మం ఏసెస్, హైదరాబాద్ ఏ ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ఉప్పల్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి టీ20 లీగ్లో ఈరోజు ఫైనల్ బ్యాటిల్ జరగనుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖమ్మం ఏసెస్ మధ్య ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 7:15 ప్రారంభం కానుంది. సో ఈ మ్యాచ్ని చూసేందుకు సుమారు 30,000 మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు టీ20 ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం. సో ఓవరాల్గా గత సీజన్ లీగల్ మ్యాచ్ అన్నింటినీ కూడా అజేయంగా నిలిచినటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ క్వాలిఫైర్ 1లో ఖమ్మం ఏసెస్ మీద ఓడిపోయింది. అదే ఖమ్మం ఏసెస్ మీద ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సో ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలనే దృఢ సంకల్పంతో ఉంది. మరోవైపు ఖమ్మం ఏసెస్ కూడా లీగ్ మ్యాచ్లో 2 మ్యాచ్లు ఓడిపోయినా సరే మరి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి టైటిల్ని తీసుకుపోవాలని వాళ్ళు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. సో ఈ 2 టీంలకు సంబంధించినటువంటి మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. గతంలో ఇప్పటివరకు టీ20 లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నార్మల్గా పీపుల్ అంటే స్టేడియానికి వచ్చారు కూడా నార్మల్గా వచ్చారు కదా. ఇప్పుడు రాను క్వాలిఫైయర్ మ్యాచ్ల దగ్గర నుంచి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. చివరాఖరికి ఇప్పుడు టికెట్లు అన్నీ కూడా సోల్డ్ అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి మ్యాచ్ కోసం ఫైనల్ మ్యాచ్ కంటే ముందు 7:15 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 6:45కి టాస్. దానికంటే ముందు 5:30 నుంచి కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఇప్పుడు ఈ టీ20కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఈ మ్యాచ్కి హాజరు కానున్నారు. దాంతోపాటుగా గవర్నర్ ప్రతాప్ శుక్లా కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఒక 2-3 మంత్రులు కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంటుందని టీ20 తెలిపింది. ఇందుకు అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు మ్యాచ్ కంటే ముందు జరగబోయేటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు సుమారు 250 మంది కళాకారులు, డప్పు వాయిద్యాలు, ఇతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇక్కడ రాహుల్ సిపిల్గంజ్ చేత ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సీజన్ని ఘనంగా ముగించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు టీ20 ఆరంభ వేడుకలు ఏ విధంగా చేస్తే దానికంటే డబుల్గా ఇక్కడ ఏర్పాట్లు చేసేందుకు ఇప్పుడు టీ20 కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆల్రెడీ గ్రౌండ్ మధ్యలో ఒక స్టేజ్ని ఏర్పాటు చేశారు. సో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. సో గ్రాండ్గా ఈ టీ20 ఫైనల్ని ముగించేందుకు చూస్తున్నారు. మరోవైపు 2 జట్లు కూడా దృఢ సంకల్పంతో ఉన్నాయి. సో మొదటి ఈ సీజన్కి సంబంధించినటువంటి టైటిల్ ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సి ఉంది. సో అంత ఉత్కంఠకరంగా మారింది. ఎందుకంటే ఇరు జట్లు కూడా లీగ్ మ్యాచ్లో అతను క్వాలిఫైర్ 1లో ఖమ్మం గెలిచింది. తర్వాత క్వాలిఫైర్ 2లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ గెలిచింది. ఫైనల్లో కూడా ఖమ్మం మీద గెలిచి ప్రతీకారం తీర్చుకొని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఓ టు యూ.